హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సిఎస్ఐఆర్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నారు. సిఎస్ఐఆర్ అందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ వాళ్ళు రిలీజ్ చేశారని నోటిఫికేషను. ఇందులో ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మీరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎంత శాలరీ ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, దాంతోపాటుగా సిలబస్ ఏముంటుంది ఎగ్జామ్కి అని కంప్లీట్ ప్యాటర్న్ కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొట్టమొదట మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూసినట్లయితే IMMT.RES.in ఇది ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయగానే మీకు వెబ్సైట్ ఇది ఓపెన్ అవుతుంది. దీనికన్నా ముందు ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తాను. నోటిఫికేషన్ కూడా క్లియర్గా మీకు పాపప్గా వస్తుందండి. ఆ పాపప్ అనేది కూడా ఇక్కడ చూపిస్తాను నేను. ఇలా నోటిఫికేషన్ క్లియర్గా రిలీజ్ చేశారు. వాటిలో మొట్టమొదటి నోటిఫికేషన్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులో రిలీజ్ చేశారండి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 202/2021గా ఇది రిలీజ్ చేశారు. దీని యొక్క లాస్ట్ డేట్ క్లోజింగ్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 21/6/2021గా ఇచ్చారు. 5 గంటల లోపల అప్లై చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఈ రిసిప్ట్ హార్డ్ కాపీని పంపడానికి 30/6/2021 లాస్ట్ డేట్గా ఫిక్స్ చేశారండి. ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, మరియు అడ్వర్టైజ్మెంట్ చెక్ చేసి తర్వాతనే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా చెప్పేది అడ్వర్టైజ్మెంట్ ముందు ఒకసారి త్వరగా చెక్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోండి అని చెప్తారు. కాబట్టి నేను అడ్వర్టైజ్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అప్లై లింక్ మరియు అడ్వర్టైజ్మెంట్ లింక్, ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై కానీ అడ్వర్టైజ్మెంట్ చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనము అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేయగానే ఇలా అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ వెళ్ళిపోతుంది. దాన్ని మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఇచ్చారు ఇక్కడ అనేది. అఫీషియల్ నోటిఫికేషన్ ఈ విధంగా రిలీజ్ చేశారండి. ఇది వచ్చేసి ఒడిస్సాలోని భువనేశ్వర్లోని ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ మెటీరియల్ టెక్నాలజీ వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టులు ఇవి. ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి 02/2021. ఏ డేట్ అంటే 21/4/2021. ఇందులో ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. ఏ డేట్న రిలీజ్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ అంటే 20/5/2021. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21/6/2021. అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ను హార్డ్ కాపీ తీసుకొని పంపించాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి 30/6/2021. ఓకే, ఇక పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, అప్పర్ ఏజ్ లిమిట్, పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి, జాబ్ రిక్వైర్మెంట్ ఏంటని ఇప్పుడు గమనిద్దాము. పోస్ట్ కోడ్ ఫస్ట్ చూసినట్లయితే GSAG అండి, అనగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టు. ఇందులో మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకు 4, SC వాళ్ళకు 1, ST వాళ్ళకు 1, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 1 పోస్ట్ రిలీజ్ చేశారు. అప్పర్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ మించి ఉండకూడదని చెప్తున్నారండి. ఇది పే స్కేల్ గమనించినట్లయితే లెవెల్ 2 పే స్కేల్ ఇస్తారండి. బేసిక్ వచ్చేసి 19,900 నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. కన్సాలిడేటెడ్ అమౌంట్ మొత్తం కలుపుకొని పే ఎంత ఇస్తారంటే నెలకి 27,936 రూపాయలు. అన్ని పోస్టులకు అండి మ్యాక్సిమం ఇలా ఫిక్స్ చేశారండి. 27,936 అనేది పే స్కేల్గా ఫిక్స్ చేశారు. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ఇంటర్మీడియట్ చేసిన వారు లేదా దాని ఈక్వలెంట్ ఏదైనా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా కంపల్సరీ ఉండాల్సింది ఏంటంటే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ మినిమం 35 words per minute ఉన్నట్లుగా సర్టిఫికేట్ డాక్యుమెంట్ ఉండాలండి వాళ్ళకి. అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. ఇక జాబ్ రిక్వైర్మెంట్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ను చేయాల్సి ఉంటుంది. ఆఫీస్ వర్క్లోనే మొత్తము కాంపిటెన్స్ అథారిటీ అసైన్ చేసిన ఆఫీషియల్ వర్క్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటివ్ వర్క్గా ఆ వర్క్ మొత్తం చేయాల్సి ఉంటుంది. ఈ 3 పోస్టుల వాళ్ళు GSAG, GSAF, GSAP ఈ 3 పోస్టులు అంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&A పోస్టు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ S&P పోస్టుల వాళ్ళు ఇదే వర్క్ చేయాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆఫీషియల్ వర్క్ కాంపిటెంట్ అథారిటీ ఏ వర్క్ అయితే ఇస్తే ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక పోస్ట్ కోడ్ GSAF అనగా ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు 2 పోస్టులు రిలీజ్ చేస్తారు. అవి కూడా ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు ఇచ్చాడు. వీళ్ళకు శాలరీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా JSAG కోడ్కి ఏదైతే ఉంటుందో అదే పే స్కేల్ ఇస్తున్నారండి. పే స్కేల్ వచ్చేసి 27,936. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే 10+2 అదే ఇంటర్మీడియట్ చేసిన వారు ఉండాలి, లేదా ఈక్వలెంట్ విత్ అకౌంటెంట్ చేసిన వారు ఉండాల్సి ఉంటుంది. అకౌంటెన్సీలో చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 words per minute చేసి ఉండాలి. ఓకే, కంప్యూటర్లో ఏదైనా నామ్స్ చేయగలిగినట్లయితే కంప్లీట్గా కంప్యూటర్ చేసే వరకు తెలిసి ఉండాలి.
అది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇక మూడవ పోస్టు ఎస్ఎన్పి పోస్ట్ అండి, జూనియర్ అసిస్టెంట్ సెక్రటేరియట్లో ఎస్ఎన్పి పోస్ట్. ఇది 3 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకు 2, ఎస్టీ వాళ్ళకు 1 పోస్ట్ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 28 సంవత్సరాలు ఇచ్చాడు. ఇక వీళ్ళ యొక్క పే స్కేల్ లెవెల్ 2 పే స్కేల్ ఇస్తారు. సేమ్ యాజ్ పైన చెప్పినట్లుగానే 27,936 రూపాయలు ఈ పోస్టుకు శాలరీ ఉంటుంది నెలకి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ యాజ్ 10+2 అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు అండ్ ఈక్వలెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ 35 వర్డ్స్ పర్ మినిట్గా ఉండాలి. ఓకే, ఈ 3 పోస్టుల వాళ్ళు చేయవలసిన కామన్ వర్క్ ఏంటంటే కాంపిటెంట్ అథారిటీ అసైన్ చేసిన వర్క్, అడ్మినిస్ట్రేటివ్ లేదా ఆఫీస్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇందులో 4వ పోస్టు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అండి, జూనియర్ స్టెనోగ్రాఫర్. ఇందులో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ మాత్రమే ఇచ్చాడండి. ఆ 2 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకే ఉన్నాయి. వీళ్ళకు లెవెల్ 4 పే స్కేల్ ఇస్తారండి. అంటే వీళ్ళ యొక్క బేసిక్ పే వచ్చేసి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు ఉంటుంది. వీళ్ళకు గ్రాస్ వచ్చేసి మొత్తం పే అమౌంట్ 36,021 రూపాయలు ఇస్తారండి. వీళ్ళకు కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఇచ్చాడు 10+2, దాని ఈక్వలెంట్ ఏదైనా చేసి ఉండాలి. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా 35 వర్డ్స్ పర్ మినిట్ చేసి ఉండాల్సి ఉంటుంది. కాకపోతే ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళు చేయాల్సిన వర్క్ ఏంటంటే అక్కడ జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళు స్టెనోగ్రఫీ ఆ టైపింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెక్రటేరియట్గా స్టెనోగ్రాఫర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కూడా ఇస్తే అది కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్టెనోగ్రాఫర్ తెలిసిన వారు మాత్రమే ఈ స్టెనోగ్రాఫర్ పోస్టుకు అప్లై చేసుకోండి. రిమైనింగ్ మిగిలిన పోస్ట్ వాళ్ళకు నార్మల్ కంప్యూటర్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పే స్కేలు మంచి పే స్కేల్ ఇస్తున్నారు 27,936 రూపాయలు. అన్ని పోస్టులకు డిజైరబుల్ క్వాలిఫికేషన్ లాగా ఒకటి ఇచ్చారండి. అది నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఇక శాలరీలో అది మొత్తం శాలరీ ఇక్కడ చెప్పాం కదా 36,021 రూపాయలు లేదా 27,936 రూపాయలు అనేది ఇది మొత్తం ఇంక్లూడ్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్సెస్, రిమైనింగ్ ఏదైనా ఉన్నట్లయితే అన్ని అందులో కలిసే వస్తుంది. ఇంక్లూడింగ్ ఆఫ్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా అందులోనే ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ గమనించినట్లయితే యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటుంది. ఆ నామ్స్ను అందరికీ ఎలిజిబిలిటీగా ఇచ్చారండి. ఓకే, ఇక ఆన్లైన్లో అప్లై చేసుకునే వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఒకసారి చూద్దాము. దానికన్నా ముందు జనరల్ కండిషన్స్ గమనించినట్లయితే ఫస్ట్ ఇండియన్ సిటిజన్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంటుందని చెప్తున్నారు. ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ లోపల మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసి ఆ ప్రింట్అవుట్ని అప్లికేషన్ ఫామ్ను అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్తో పాటుగా పంపించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఓకే, ఇక అటెస్టెడ్ కాపీస్ ఏమేమి కావాలో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కావాలని చెప్తున్నారు. అందులో మీ ఆల్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని, మీ మార్క్ షీట్స్ కూడా ఉండాలి. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్గా ఏదైనా టెస్ట్ మోడల్స్ ఉన్నట్లయితే వాటిని కూడా పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే అక్కడ ఏదైతే ఇచ్చారో వాటికి మాత్రమే మియర్ పొజిషన్గా తీసుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, అది లేని వాళ్ళు అప్లై చేయకపోవడం మంచిది. ఇంటర్ కంపల్సరీ చేసిన వాళ్ళు మాత్రం అప్లై చేయండి. ఓకే, దాంతోపాటుగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చినట్లయితే ఆ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, హయ్యర్ సెకండరీ ఎవరైనా చదువుతూ ఉన్నవారు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు లేదండి. కంప్లీట్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్పటికి అయిపోయి ఉండాలి ఈ డేట్ కల్లా అని చెప్తున్నారు. ఓకే, అఫీషియల్ లాంగ్వేజెస్ ఒకవేళ చూసినట్లయితే మీరు డాక్యుమెంట్స్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్లో లేకోకుండా లోకల్ లాంగ్వేజ్లో ఉన్నట్లయితే వాటిపైన గెజిటెడ్ ఆఫీసర్ లేదా నోటరీ సిగ్నేచర్ కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారండి. ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే మీ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ని ఇన్ఎలిజిబుల్ చేస్తారండి. కాబట్టి అన్ని తరోగా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. పోస్ట్ కోడ్ కానీ పోస్ట్ వేకెన్సీ కానీ అన్ని చెక్ చేసుకొని 1-2 సార్లు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది గమనించినట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్ టు 5 years, ఓబీసీ వాళ్ళకి అప్ టు 3 years మాత్రమే ఉంటుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటాయి. ఓకే, యాజ్ పర్ రిలాక్సేషన్ అనేది విడోస్కి, డైవర్స్ ఉమెన్స్కి వాళ్ళందరికీ అప్ టు 35 years లోపల ఉన్న వారికి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మాత్రమే రిలాక్సేషన్ ఉంటుంది. అంతకు మించి రిలాక్సేషన్ ఇవ్వరని చెప్తున్నారండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఎకనామికల్ వికసిక్షణ వాళ్ళు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్ను లేటెస్ట్ ఉన్న రిక్వైర్డ్ డాక్యుమెంట్ను ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో మాత్రమే
సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లోనే ఉండాలి. అది కాకుండా అదర్ ఏదైనా ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ క్యాండిడేట్ని రిజెక్ట్ చేస్తారు. ఓకే, ఇక పర్సన్ ఏదైనా ఎకనామికలీ వీక్ సెక్షన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నట్లయితే వాళ్ళ యొక్క లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ను సర్టిఫైడ్ అఫీషియల్ నుంచి తీసుకుని వచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ 5 years వరకు చెప్పాను కదని వాళ్ళు కూడా వాళ్ళ డొమికల్ ఉన్నట్లయితే దాని బేస్ మీదనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు గమనిద్దాము. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అనేసి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది కంప్లీట్గా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ బేస్ మీదనే ఉంటుందని చెప్తున్నారండి. క్యాండిడేట్ టైపింగ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ కాల్ చేసేది అనేది అది కూడా కంప్లీట్గా కంపెనీయే చేస్తుంది. ICMR అనే వాళ్ళు మాత్రమే డిసైడ్ చేస్తారు, ఓన్గా డిసైడ్ చేయరని చెప్తున్నారు. అది కూడా ఏ విధంగా ఉండొచ్చు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ మీద క్యాండిడేట్స్ని రిటర్న్ టెస్ట్ దాంట్లో పిలవచ్చు అని చెప్తున్నారు. అదే లేకోకుండా అకాడమిక్ ఇయర్లో వచ్చిన మార్క్స్ బేస్ మీద కూడా కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు. లేకుండా ఎనీ అదర్ మెథడాలజీ ఏదైనా ఫాలో అవుతున్నా కూడా IMIT వాళ్ళు కూడా వాళ్ళ బేస్ మీదనే పిలుస్తారు తప్పించి మీకు వచ్చిన డివిజన్ కానీ మార్క్స్ బేస్ మీద కానీ దాని మీదనే పిలుస్తారండి. మిమ్మల్ని మీరు అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉపయోగించకూడదని చెప్తున్నారు క్లియర్గా. ఈ అప్లికేషన్ స్క్రీనింగ్ అనేది కంప్లీట్గా మీరు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ బేస్ మీదనే ఉంటుంది. ఓకే, దాంతోపాటుగా స్క్రీనింగ్ టెస్ట్ టైపింగ్ టెస్ట్కి ఎవరైనా అయితే పిలవాలనుకుంటారో వాళ్ళను మాత్రమే పిలుస్తారు, మిగిలిన వాళ్ళను పిలవరండి. ఓకే, వాళ్ళ బేసిస్ మీదనే ఉంటుంది. వాళ్ళ క్వాలిఫికేషన్ అవి అయితే ఉంటాయో వాటి బేస్ మీద మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్కి మాత్రం పిలుస్తారు. ఓకే, ఫస్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రమే రిమైనింగ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడండి. టైపింగ్ టెస్ట్లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు మాత్రమే రిమైనింగ్ టెస్ట్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ముందు టైపింగ్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు ఒకసారి గమనిద్దాము. మీరు అప్లై చేయాలనుకున్న వారు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి వెళ్ళొచ్చు, లేదా IMMIT.RES.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న నోటిఫికేషన్ దాని మీద అప్లై ఆన్లైన్లో క్లిక్ చేసి వెళ్ళొచ్చు. దాంతోపాటుగా ముందు అడ్వర్టైజ్మెంట్ తరువుగా చదువుకొని అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఒక్కసారి అప్లికేషన్ పంపించిన తర్వాత దాన్ని విత్డ్రా చేయడం కానీ ఫీ వెనక్కి పే చేయడం కానీ అనేది ఉండదు. కాబట్టి 1-2 సార్లు చదువుకొని మొత్తం నోటిఫికేషన్ పే చేయండి. ఓకే, దాంతోపాటుగా అప్లై చేసేటప్పుడు మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను స్కాన్ చేసి పెట్టుకోవాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ సిగ్నేచర్ రెండింటిని 50 KB కన్నా తక్కువగా ఉన్నట్లుగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీ పేమెంట్ డీటెయిల్స్ ప్రింట్అవుట్ తీసుకొని వాటిని ఒక హార్డ్ కాపీని వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ ప్రాసెస్ కూడా నాన్ రిఫండబుల్ అండి. అది ఒక్కసారి పే చేస్తే నాన్ రిఫండబుల్. SBI కలెక్ట్ ద్వారానే SBI కలెక్ట్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. అది ఎలాగనేది ఇప్పుడు గమనిద్దాం ఒకసారి. మీరు ఆన్లైన్ SBI.comలోకి వెళ్ళి SBI కలెక్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫామ్ను ఇలా ఫిల్ చేయాల్సి ఉంటుందండి. స్టేట్ ఆర్ కార్పొరేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఒడిశా క్లిక్ చేయాల్సి ఉంటుంది. టైప్ ఆఫ్ కార్పొరేషన్ వచ్చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ క్లిక్ చేయాలి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి IMIMT క్లిక్ చేయాలి. ప్రాసెస్ ఆఫ్ పేమెంట్ అప్లికేషన్ ఫీ క్లిక్ చేయాలి. రిలేటెడ్ డిపార్ట్మెంట్ దగ్గర అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ హెడ్ దగ్గర R06713 క్లిక్ చేయాలి. ఇక రిమార్క్స్ దగ్గర మీ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కోడ్ను చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఒక్కొక్కరు సపరేట్ పోస్ట్లో కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ పే డిఫరెంట్గా ఉండాలి. ఎగ్జామ్ ఒకే రోజు కండక్ట్ చేసినట్లయితే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఇక ఈ రిసిప్ట్ మీరు SBI కలెక్ట్లో ఉన్న తర్వాత ఆ రెఫరెన్స్ నెంబరు ఏ డేట్న పే చేశారు, ఎంత అమౌంట్ పే చేశారు అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ కేటగిరీ, ఆన్లైన్ అప్లికేషన్ నెంబరు, పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్ అనేది కంపల్సరీగా క్లిక్ చేయాలి. ఇవి లేకుండా ఆన్లైన్ రిసిప్ట్ జనరేట్ చేస్తే మీరు ఫోర్గో అయినట్లే మీ అప్లికేషన్ ఫామ్ని. ఓకే, దాంతోపాటుగా ఆ ప్రింట్అవుట్ని మీరు మీ దగ్గర తీసి పెట్టుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రింట్అవుట్ అప్లికేషన్ అనేది చేసిన తర్వాత దాన్ని ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ మొత్తం అప్లై చేసిన తర్వాత దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని సర్టిఫైడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మార్క్ షీటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్ ఏదైనా సపోర్టింగ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ కమ్యూనిటీ కానీ అలాంటి డాక్యుమెంట్లు కూడా అన్నీ సబ్మిట్ చేసి
మీరు పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ పైన రాయాల్సిన 2 అడ్రస్ వచ్చేసి ఇదండి. ది కలెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, CSIR, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీ, నియర్ పతాని సమంత ప్లాంటేరియం, ఆచార్య విహార్, భువనేశ్వర్ 751013, ఒడిషా, ఇండియా. ఈ పోస్టల్ అడ్రస్కి మీరు వీటిని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ పోస్ట్ అప్లై చేసి పంపించే ముందు దానిపైన మీరు రాయాల్సిన ఎన్వలప్ మీద రాయాల్సినది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి బ్రాకెట్లో ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్టు, ఇక్కడ పోస్ట్ కోడ్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ పైన చెప్పడానికి 02/2021. ఓకే, ఈ అప్లికేషన్ అడ్వర్టైజ్ నెంబర్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఈ హార్డ్ కాపీని ఈ పోస్టల్ అడ్రస్కి ఫార్వర్డ్ చేయాలి మీ అప్లికేషన్ ఫామ్తో పాటుగా. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా ఉండాలి. ఆ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏంటో ఇప్పుడు ఒకసారి చెప్పాను ఆల్రెడీ మీకు. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్ ఆఫ్ ప్రూఫ్ ఏదైనా, డేట్ ఆఫ్ బర్త్ కానీ, కమ్యూనిటీ కానీ, అటువంటి మొత్తము SC ST OBC సర్టిఫికేట్స్ అన్ని పంపించాల్సి ఉంటుంది. ఓకే, అప్లై చేసే ముందు మీరు మీ మార్క్స్ను పర్సంటేజ్లోకి మాత్రమే కన్వర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు CGPA, SGPA, OGPA ప్యాటర్న్ ఉన్నట్లయితే వాటిని ఆన్లైన్లో గ్రేడ్ కన్వర్షన్ అనేది ఉంటుంది, గ్రేడ్ టు మార్క్ పర్సంటేజ్ అని. అందులో క్లిక్ చేసుకొని మీరు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్లోనే మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కాల్ లెటర్స్ వచ్చేసి టైప్ టెస్ట్ కానీ, ప్రొఫెషనల్ టెస్ట్ కానీ, రిటన్ టెస్ట్ కానీ త్రూ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా, లేదంటే కొరియర్ లేదా ఈమెయిల్ ద్వారా కూడా మీకు కమ్యూనికేట్ చేస్తారు. అది కూడా ఈ వెబ్సైట్ నుంచే వస్తుంది. కాబట్టి మీరు మీ ఈమెయిల్ ID, మీ పోస్టల్ అడ్రస్ అనేది క్లియర్గా విజిబుల్గా మెన్షన్ చేయండి. ఓకే, స్క్రీన్ టెస్ట్ డేట్ అనేది చెందిన ఏదైనా వెన్ను కానీ అవన్నీ దాంట్లోనే మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఇటువంటి ఏదైనా చేంజ్ ఉన్నట్లయితే మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరే ఇతర వెబ్సైట్లలోకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇప్పుడు ఒకసారి గమనిద్దాము. దాంతోపాటు పంపించాల్సింది పోస్టల్కి సైన్డ్ కాపీ ఆఫ్ ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్గా ఉండాలి. దాంతోపాటుగా సెకండ్ వన్, మీరు పే చేసిన SBI కలెక్ట్ నుంచి 100 రూపీస్ పే చేస్తారు కదా, ఆ పే అమౌంట్ కూడా అప్లికేషన్ ఒకటి పంపించాల్సి ఉంటుంది. ఇక 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, కలర్ ఫోటోలే పంపించాల్సి ఉంటుంది. ఓకే, ప్రింటెడ్ హార్డ్ కాపీతో పాటుగా పంపించాల్సి ఉంటుంది. ఇక మీ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, దాని 10th మార్క్స్ మెమో కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న రెండింటిని కన్సిడర్ చేసుకొని పంపించవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ కన్వర్షన్ చేసినట్టయితే అథారిటీ ఆఫ్ కన్వర్షన్ నుంచి సైన్ కానీ సీల్ కానీ పంపించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఫోటో కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నట్లయితే వాటివి లేటెస్ట్ కాపీస్ పంపించండి. ఇక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుంది. OBC SC ST వాళ్ళకు కూడా నో అబ్జెక్షన్ ఏదైనా ఉన్నట్లయితే అవి పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇక వ్యాలిడ్ డాక్యుమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్గా మీరు ఒకటి పంపించాల్సి ఉంటుంది. అది ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ పంపించవచ్చు. ఇక న్యూస్ పేపర్ కటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఏదైనా ఉన్నట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్టర్, పేజ్ నెంబర్ అనేది అది కూడా పంపించాల్సి ఉంటుంది. లేకపోయినా ఈ ఆన్లైన్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ పేపర్ కానీ పంపించవచ్చు. ఇక ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏదైనా మీకు ఉన్నట్లయితే, ఇంకా ప్రొఫెసీస్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ అటువంటి ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా యాడ్ చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఒకసారి గమనిద్దాము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో సహా. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ గమనిస్తే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చాడు, సిలబస్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడండి. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇక క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా మిగిలినదంతా ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ రెండింటిలో ఉంటుంది. ఇక స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ లెవెల్ ఉంటుందంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. 200 క్వశ్చన్లకు ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 2 గంటల 30 నిమిషాలు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 2 పేపర్లు ఉంటుందండి. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో మెంటల్ అబిలిటీ టెస్ట్ మాత్రమే ఉంటుంది. 100 క్వశ్చన్లకి 200 మార్క్స్కి ఇస్తారండి. ఇవి అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్కులకు ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేది లేదు. నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్. ఇక రెండో పేపర్ 2లో దీనికి మొత్తం 1 గంట ఉంటుంది. ఫస్ట్ పేపర్ 90 నిమిషాలు ఉంటుంది. సెకండ్ పేపర్ 1 అవర్ ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ కింద 50 క్వశ్చన్లు ఉంటాయి. 150 మార్కులకు ఉంటుంది. ఇందులో 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనేది ఉంటుందండి. నెగిటివ్ మార్క్ అనేది. ఓకే,
ఒక క్వశ్చన్కి ఇక్కడ మీరు గమనించినట్లయితే మ్యాక్సిమం మార్క్స్ 3 కదా, 50 × 3 150 అవుతుంది కాబట్టి ఈచ్ క్వశ్చన్కు 1 నెగిటివ్ మార్క్స్ ఇచ్చారండి. ఓకే, ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, 50 క్వశ్చన్లకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, 150 మార్కులకు ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది. ఒక ఏదైనా నెగిటివ్ వచ్చినట్టయితే ఆ నెగిటివ్కు 1 మార్క్ కట్ చేస్తారు. ఓకే, ఇక ఇక్కడ మెంటల్ అబిలిటీ టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ ఏమో ఉన్నాం కదా, ఈ మెంటల్ అబిలిటీ టెస్ట్లో ఏమేమి ఉంటాయి సిలబస్ నుంచి గమనించినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉంటుంది, దాంతోపాటుగా సిచ్యువేషనల్ జడ్జ్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఇవి సిలబస్ మెయిన్ సిలబస్ అండి. దాంతోపాటుగా చిన్న చిన్న ఎక్స్ట్రా సిలబస్ కూడా కండక్ట్ చేయొచ్చు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం ఇస్తారు, ఏ విధంగా అప్లై చేయాలి, మొత్తం ప్యాటర్న్ అంతా గమనించారు కదా. ఇప్పుడు హౌ టు అప్లై ఆన్లైన్ చెక్ చేద్దాము. మీరు కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగానే అప్లై ఆన్లైన్ అనే లింక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఒకవేళ అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా. లేదంటే అఫీషియల్ నోట్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినా కూడా సేమ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఎస్బీఐ కలెక్ట్లోకి వెళ్ళి ముందు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ కలెక్ట్ క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ ఎస్బీఐ కలెక్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకుని మీరు అన్ని ఒకసారి ఓకే ఐ హ్యావ్ రీడ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఓకే చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేయగానే ఇలా పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఓకే క్లిక్ చేయగానే పర్పస్ ఆఫ్ ద పేమెంట్, అప్లికేషన్ ఫీ, ఓకే, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు రాయండి, మీ అడ్రస్ రాయండి, ఇక్కడ కంప్లీట్గా మీ పిన్ కోడ్ రాయండి. రెఫరెన్స్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ దగ్గర 02/2021 క్లిక్ రాయండి. ఓకే, ఇక రిలేటెడ్ డిపార్ట్మెంట్ మీరు క్లిక్ చేసినట్టయితే అకౌంట్సా, అడ్మినిస్ట్రేషనా, పర్చేజా, అదర్స్ అనేది అక్కడ క్లియర్గా ఉన్నాయి. ఏ అప్లికేషన్కి అయితే అప్లై చేయకుండా దాన్ని క్లిక్ చేయండి. నేను అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేస్తున్నా ఫర్ జస్ట్ మీకు చూపించడం కోసము. ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి, 10 digit మొబైల్ నెంబరు. ఇక బడ్జెట్ హెడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ హెడ్ వచ్చేసి మీకు ఇక్కడ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ బడ్జెట్ హెడ్ వచ్చేసి R7 క్యాపిటల్ R76073. ఒకసారి మీరు ఈ క్యాపిటల్ హెడ్ మీకు గుర్తు లేకపోతే నేను ఆల్రెడీ కింద క్యాపిటల్ హెడ్ కూడా లింక్ చేస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు క్యాపిటల్ హెడ్ కావాలంటే ఇక్కడ బడ్జెట్ హెడ్ వచ్చేసి 06713 అండి, R06713. ఇక్కడ R06713 బడ్జెట్ హెడ్గా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మిస్లేనియస్ ఉన్నట్టయితే చేయొచ్చు. ఇక్కడ అమౌంట్ 100 రూపీస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిమార్క్స్ ఏదైనా రాయాలంటే రిమార్క్స్ రాయొచ్చు. ఇక మీ నేమ్, ఏ బ్రాంచ్ అయితే నేమ్ ఉంటుందో కార్పొరేషన్ బ్యాంకు, ఆ బ్యాంక్ నేమ్ మీ నేమ్ రిమార్క్స్ లాగా మీ నేమ్ ఉన్నవి ఇదంతా మొత్తము యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, బ్యాంకింగ్ అంతా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ అమౌంట్ పే అవుతుందండి. మీ బ్యాంక్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మీ బ్యాంకు పర్సనల్ బ్యాంకింగ్ నుంచి పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక ఇదంతా అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చారంటే మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుందండి. డౌన్లోడ్ కింద మొత్తం అప్లికేషన్ ఇది. అప్లై నవ్కి వెళ్ళిపోయి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లై నవ్ దగ్గర మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 022001 ఓకే, ఇది రిజిస్టర్ అనేది మొత్తం రిజిస్టర్ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్ కూడా మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీ మెయిల్ ఐడికి మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, దాని యొక్క పాస్వర్డ్ కూడా వస్తుంది, రిజిస్ట్రేషన్ పాస్వర్డ్. అది వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ లింక్ ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయ్యి రిమైనింగ్ ప్రాసెస్ అంతా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.